నమస్తే, వెల్కమ్ టు శ్రీపేప న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడుల స్థాపనపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. విశాఖ, అమరావతి, తిరుపతిలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర. రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. 4 కోట్లతో రెడ్ క్రాస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం. ఎన్టీఆర్ జిల్లా బెనగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులపై దాడి. 4 సిబ్బందికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కి తరలింపు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయనను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలిపారు. రాజధానిలో చేపట్టబోయే వివిధ పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసిన వేళ అమరావతి ఏ విధంగా స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని వివరించారు. ఇప్పటి వరకు ఎన్ని పనులకు టెండర్లు పిలిచారు, నిధుల సమీకరణ తదితర అంశాలను అధికారులు మంత్రివర్గానికి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విశాఖతో పాటు అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయమని ఆ సంస్థను కోరామని సానుకూలంగా స్పందించిందని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనపై మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి మృతి చెందాక కడప జిల్లాకు ఆయన పేరు జత చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారని, దానిపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రివర్గం పేర్కొంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కడప పేరు తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుని గడపగా కడపకు చారిత్రక నేపథ్యం ఉందని గుర్తు చేసింది. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు జత చేశారే తప్ప కేవలం పొట్టి శ్రీరాములు జిల్లా అని పెట్టి నెల్లూరును తొలగించలేదు కదా అన్న చర్చ జరిగింది. కడప అస్తిత్వాన్ని కాపాడేలా దాన్ని ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లాగానే వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం జరగనుంది. గాంధీనగర్ కోడెలలో సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 కోట్ల అంచనా వ్యయంతో 5 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చిపోయారు. ఇన్నాళ్లు కూటమి నేతలపై దాడులు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పుడు ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. తిరుపతమ్మ ఆలయానికి ప్రభలను ఆపారని రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం పోయినా ఆగట్లేదు. కూటమి నాయకులను టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు దామన కన్న సృష్టిస్తూనే ఉన్నారు. తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రభను పోలీస్ స్టేషన్ మీదుగా తిరుపతమ్మ ఆలయానికి తీసుకువెళ్తున్నారు. అప్పటికే మరో మార్గంలో ప్రభలు ఆలయానికి వెళ్తుండటంతో పోలీసులు వైఎస్ఆర్సీపీ ప్రభతో పాటు ఇతర ప్రభలను కూడా ఆపారు. ఈ క్రమంలో ఉద్రేకపూరితంగా వ్యవహరించిన కొందరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దొరికే వస్తువును దొరికినట్లుగా వారిపై విసిరారు. ఈ క్రమంలో జగ్గేపేట సిఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. మరో 3 పోలీసుల సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన పోలీసులను నందిగమ్మ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్సను అందజేశారు. రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు హెల్మెట్, ఇతర సేఫ్టీ గార్డులు ధరించి వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు. ఘటనా స్థలంలో వీధుల్లో ఉన్న ఏసీపీలు తిలక్, రామచందర్, ప్రసాదరావు, సేలు, వెంకటేశ్వర్లు, ఎల్ నాయుడు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంటే ఎదురు బదులు కానీ పక్కపక్కన ఉండడం వల్ల వాళ్ళ నాయకులు పాటలు కానీ ఆ నాయకుల యొక్క డైలాగ్స్తోని రెచ్చగొట్టేటట్టు ఉంటాయనేసి మేము ఒక ప్రీ ప్లాన్డ్గా మేము చేశాము. కానీ వీళ్ళు వైలేట్ చేసేసి మేము అందరూ దూరిపోతామని రావడంతో అక్కడ ఈ కవ్వింపు చర్యలు తర్వాత వాళ్ళు స్వల్ప ఘర్షణ కూడా దిగడం మొదలెట్టారు. అది మేము యాంటిసిపేట్ చేసి వాళ్ళని వెళ్ళి చెదరగొట్టే క్రమంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వడం
చేశారు. ఆ రాళ్ళలో మా స్టాఫ్ ముగ్గురికి ఇంజరీస్ అయ్యాయి. అతనికి ఓడెడ్ భద్రకము రైట్ ఎల్బో మీద ముగ్గురిని గవర్నమెంట్ హాస్పిటల్లో దీనిపై నేను ఎంపీసీలో వైసీపీ నుంచి వచ్చినాయి అన్నారు. ఆ రాళ్ళు వేసడం వైసీపీ కార్యకర్తలు ఇటువైపు రాళ్ళు వేసారు. మధ్యలో మేము ఇంతవరకు గుర్తించారు రాళ్ళు వేసిన గుర్తించాము. ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా అది ఇద్దరు ముగ్గురు మేము మనుషులైతే ఐడెంటిఫై చేశాము. ఒక హాఫ్ డజన్ పర్సన్స్ని ఐడెంటిఫై చేశాము. ఇంకా గుర్తించాము. గాయపడుల పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. దావోస్ పర్యటనలో పలు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చించాం. వారంతా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐటీలో సంచలన నిర్ణయాలు చూస్తారని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన భూములు, కంపెనీల యొక్క వివరాలు, ఉద్యోగ నియామకాలపై మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నంలో ఐటీ పార్కుల్లో ఏపీ ఐఏసీ ద్వారా 54 కంపెనీలకు 295.68 ఎకరాలు కేటాయించామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు, వినియోగం ఉంటాయని అన్నారు. టాప్ 100 డెవలపర్స్ ఐటీ కంపెనీలు బీపీఓలతో సంప్రదింపులు చేస్తున్నామని, ఫార్చ్యూన్ 2500 కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఐటీ రంగం తిరోగమనంలో ఉంది. పీపీఏలను రద్దు చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమానిపై వైసీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా ఆరోపణలు చేశారు. దీంతో ఆ కంపెనీ ఇబ్బంది పడి వైజాగ్ వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు 54 కంపెనీలలో 41 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 11,496 మంది పనిచేస్తున్నారని లోకేష్ చెప్పారు. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు. సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్ సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ చేసే కంపెనీస్, అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని, అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు. వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. మూడోది వచ్చేగల భారతదేశంలో ఉన్న కంపెనీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టీసీఎస్ అయి ఉండొచ్చు, కాన్జ్యూంట్ అయి ఉండొచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇలాంటి సంస్థలకి వచ్చేగల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం. ఇంకో పక్కనకి వచ్చేగల డెవలపర్స్ ఉన్నారు. సో ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి, రాజ్ పుష్ప కానివ్వండి, అనేక మంది డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్ కి రండి, మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్ గా మేము తీసుకుంటున్నాం. టాప్ 100 డెవలపర్స్ ఇండియాతో మాట్లాడుతున్నాం, టాప్ 100 ఐటీ కంపెనీస్ తో మాట్లాడుతున్నాం, టాప్ 100 బీపీఓ కంపెనీస్ తో మాట్లాడుతున్నాం, ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం. అంతేకాకుండా జీసీసీకి వచ్చేగల అధ్యక్ష డైరెక్ట్ గా కంపెనీస్ కూడా డెవలప్ చేయాలి. సో దేర్ ఆర్ కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ. సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది. మాకు లోకల్ అర్థం అవదు, లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్ని అర్థం అవదు. సో మీరు సెంటర్ తయారు చేయండి. తయారు చేసిన 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. జీసీసీ ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలు 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు.
బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష మన ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ ఏమి ఉంటే చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళకి ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళ భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలు కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మన జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం. 7 సెకండ్లోనే గుండె జబ్బు నిర్ధారించే మొబైల్ యాప్ ను రూపొందించిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే 14 ఏళ్ల బాలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏఐ ద్వారా పనిచేసే సిర్కాడియాయివి యాప్ సహాయంతో సిద్ధార్థ గుంటూరు జీజీహెచ్ లో రోగుల గుండె స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం సోమవారం సిద్ధార్థను కలిసేందుకు సచివాలయానికి ఆహ్వానించారు. ఈ బాలుడి ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందజేస్తామని తెలిపారు. సిద్ధార్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. అనంతపురానికి చెందిన సిద్ధార్థ్ కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. సీఎంను కలిసిన వారిలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సిద్ధార్థ మహేష్ ఉన్నారు. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోడీ పాలన సాగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మోడీ, ట్రంప్లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని, అందుకే వారిద్దరు మిత్రులు అని ప్రకటించుకున్నారని అన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని క్లీన్ చిట్ సంపాదించారని అన్నారు. గుజరాత్లో మైనార్టీలను ఊచకోత కొయ్యలేదా, గోద్రా అల్లర్లు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోడీ తెచ్చారని, హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షాపై నిర్ధారణ అయింది కదా అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్దోషిగా బయటకు పడలేదని, సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పందాను కొనసాగిస్తున్నారని, సాక్షులను చంపడంలో మోడీ, అమిత్ అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, ఇప్పుడు మెజారిటీ వర్గాలు చెప్పిందే న్యాయం అన్న విధంగా మోడీ తీరు ఉందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేమిద్దరం చాలా మంచి మిత్రులు అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడు, ట్రంప్ ఎంత దుర్మార్గుడు అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణం జరిగింది. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్నలు అడిగారు ఆయన, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న లొసుగులు ఉపయోగించుకున్నా నాదేం తప్పన్నాడు. ఓపెన్గానే ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా దట్స్ ఆల్. అంత అతను ఈయన ఫ్రెండ్ మోడీ గారికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆరోపణలు, ఆధారంతో కూడిన ఆరోపణలు లేదా చెడు ఉద్దేశంతో చేసే ఆరోపణలు తేడా ఉంటాయని అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గుజరాత్లో అల్లర్లు నేను చేశాను చెప్పేసి అని పదే చెప్పారు, ఆరోపణ చేశారు. మరి ఆరోపణ చేశారు కదా, మరి కోర్టు మొత్తం నాకు క్లీన్ చిట్ చేశారు, ఏం జరగలేదు. మరి న్యాయస్థానంలో నువ్వు నిరూపించబడ్డా నిర్దోషి. అట్లాంటప్పుడు అట్లాంటి ఆరోపణ నాకేం సంబంధం అని అంటున్నాడు. అంటే గుజరాత్లో అల్లర్లు జరగలేదా, కాల్పులు జరగలేదా, మైనారిటీ మూతకొచ్చుకోయలేదా, ఎన్ని వేల మందిని మూతకొచ్చుకోసారు, ఎంతమంది పరారైపోయారు, ఇవన్నీ సమాజం స్పష్టంగా చూసింది, ప్రపంచంలో చూసింది. మరి అన్నీ చేసిన తర్వాత కోర్టు తీర్పినంత మాత్రాన్ని సమాజంలో నిర్దోషి అవుతారా? కోర్టు తీర్పుని పక్కన పెట్టి మాట్లాడతారు, గురించి మాట్లాడతారు. జరిగిన మాట వాస్తవనా కాదా? ఆనాడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడా కాదు లేదా? గోత్రా ఇన్సిడెంట్కి సంబంధించినట్టుగా వివరాలు మొత్తం వచ్చాయి.
ఇప్పుడు నేను నన్ను ఎన్నుకుంటాను కదా, కోర్టు తీర్పిచ్చింది నిర్దోషిని, నన్ను ఎన్నుకుంటాను జనం అంటాడు. ఎన్నుకుంటారు. భయభ్రాంతం చేసిన తర్వాత గుజరాత్లో మైనారిటీస్ కూడా భయపడిపోయి ఓట్లు వేసేటువంటి స్థాయికి వచ్చారు. ఆ పద్ధతుల్లో నేను ప్రధానమంత్రి కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ ఏ హోలీ కౌ, నేను పవిత్ర గంగ అంటే జరిగిందంతా చేసి చేయించారు. అప్పుడు అమిత్ షా పైన పెట్టిన కేసు వాదించినటువంటి లాయర్ని చంపేశారు, షార్ట్స్ని చంపేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ని జైల్లో పెట్టారు, చివరికి సిబిఐ జడ్జిని నియమించి ఆయన చంపేశారు. 12 మందిని చంపితే తప్ప ఆయన నిర్దోషి కాలేదు. ఇప్పుడు ఆయన నిర్దోషి అంటే నమ్మేస్తామా? ఇప్పుడు అదే కాపీ కొడుతుంటాడు చూడబోతే మన జగన్ కూడా. ఇప్పుడు వివేకానంద హత్య కేసులో సాక్షాత్ ఒకరు పోతున్నారు, ఎట్టపోతే నాకు అర్థం కాదు. అంటే బహుశా అమిత్ షాని అనుకుంటాడు, గురువు నువ్వు వెంట బయటపడ్డావు, నాకు కూడా కొంచెం రాసని చెప్పుకుంటాడేమో. ఇప్పుడు వివేకానందకి హత్య కేసు ఉన్న అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక రేపు కొన్నాళ్ళు అయిన తర్వాత నిర్దోషిగా బయటపడతారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటరియట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శివారెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంతో ఇప్పటి వరకు సామరస్యపూర్వకంగా వివరించిన తమ ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూశామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లో అసంతృప్తికి దారితీస్తుందని అన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలపై చర్చించామని అన్నారు. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్స్ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీలు డిమాండ్ల పరంపరను ఇస్తున్నాయని ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సినవి కూడా మేము అడగట్లేదు. ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో గత 70 సంవత్సరాలుగా ఏ విషయాలైతే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు పొందుతారో వాటన్నిటినీ పెండింగ్ పెట్టిన పరిస్థితుల్లో పీఆర్సీ కమిటీని వేయమని ఎందుకు అడుగుతున్నామంటే 2023 జూలై నుంచి మాకు పీఆర్సీ రావాలి. అప్పుడే పీఆర్సీ కమిటీని అపాయింట్ చేశారు. గత సంవత్సరం ముందు పీఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కమిటీ ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పీఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి పీఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయమని అడుగుతున్నాం. దానికి రూపాయి అయ్యే ఖర్చు లేదు. 9 నెలల నుంచి దానికి సంబంధించింది లేదు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా జేఏసీ నాయకులుగా అనుభవంతో అవగాహనతో ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, గత ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులకు నెట్టేసిన వైనాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో అవగాహనతో ప్రభుత్వంతో సహకరిస్తూ ఇంతవరకు మేము డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున గలం విప్పిన పరిస్థితి లేదు. కానీ 9 నెలలుగా 1వ తారీఖు జీతం రాకపోవటం తప్పితే ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం మీద కూడా ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి ఏర్పడిన రీతిలో అటు పక్క పెన్షనర్స్ కానివ్వండి, ఇటు పక్క ఉద్యోగులు కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా మనకి ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన మన డబ్బులను కూడా మనకు ఇప్పించలేని పరిస్థితి ఉద్యోగ సంఘాలలో ఉందన్న అసంతృప్తి ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్లో ఉంది. జీపీఎఫ్ మన డబ్బులు ప్రభుత్వం ₹1 లేదు. పాత బకాయిలుంటే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం 2,000 కోట్లు కట్టాం. మనకు కనీసం 1,000 కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ మన దగ్గర ఉంటుంది. సంవత్సరానికి 1,400 కోట్లు కడుతున్నాం. 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మూలధనం ఉంది. ఈ సంవత్సరం కూడా 1,400 కోట్లు కట్టాం. మనం అడుగుతుంది 450 కోట్లు సంవత్సరానికి. 2 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది చూసుకున్నా కూడా 900 కోట్లు. అంటే మనం అడుగుతున్న డబ్బులు, మనం కడుతున్న డబ్బులు కూడా మనం తీసుకురాలేని పరిస్థితి అన్న డిమాండు, దాని మీద ఒత్తిడి ఉద్యోగ సంఘాల మీద ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం.
పశు వైద్య విద్యార్థులు గత 49 రోజులుగా తమకు స్టైఫండ్స్ పెంచాలని నిరసన చేస్తున్నారని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 2013వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం 7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారని, ఫీజులు ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోతున్నారని వారు మండిపడ్డారు. గత 49 రోజులుగా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు స్టైఫండ్ కోసం కళాశాల ప్రాంగణంలో క్లాసులు నిర్బంధించి కనీసం స్టైఫండ్ 25,000 రూపాయలకు పెంచాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 49 రోజులు గడిచినా తమ డిమాండ్స్ ఎవరూ పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల నుండి స్థానిక గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి తమకు వెంటనే మెడికల్ విద్యార్థులతో పాటు కనీసం 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నేతలు మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ మాత్రం కొంచెమే ఇస్తున్నారని, వారు చేసే కోర్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లి స్టైఫండ్ ఖర్చులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో 49 రోజులుగా తమ ఇబ్బందులను వివిధ రూపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారని, కానీ ఏ మంత్రి, ఎమ్మెల్యే, గవర్నమెంట్ స్పందించి వీరికి న్యాయం చేయలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 పశు వైద్య కళాశాలలో గత 49 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని, మెడికల్ విద్యార్థులతో పాటుగా సమానంగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్, జాయినింగ్ ఫీజులు మాత్రం ఆకాశం అంటే ఏ విధంగా వీరి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారో అర్థమవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు అడుగుతున్నప్పటి నుండి న్యాయపరమైన స్టైఫండ్ సమస్యను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పశు వైద్య విద్యార్థులు స్టైఫండ్ 7,000 నుంచి 25,000 వరకు ప్రభుత్వం వెంటనే పెంచకపోతే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో మాటలు చెప్పారు కదా, ఎప్పుడైనా ఏ సమస్య అయినా నెరవేర్చారా అని వారు నిలదీశారు. వెటర్నరీ విద్యార్థులు గత 49 రోజులుగా వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా వారి తరగతులను బహిష్కరించి వారి గౌరవ వేతనం పెంచాలని చెప్పి వాళ్ళకి 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 మాత్రమే ఇస్తున్నారు. నామకే వాస్తు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఫీజు మాత్రము, రిజిస్ట్రేషన్ ఫీజును మాత్రము ఆకాశంలో అంతకున్నంత పెద్దగా పెంచుకోబోతున్నారు. కానీ ఎక్కడ 35,000 నుంచి 50,000 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతున్నారు. వారికి ఇచ్చేది మాత్రం స్టైఫండ్ మాత్రం 7,000 కేవలం. కానీ వాళ్ళు వేరే వివిధ ప్రాంతాలకు వెళ్లి వివిధ రూపాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చేది మాత్రం 7,000 కేవలం స్టైఫండ్ ఇస్తున్నారు. వారు అక్కడికి వెళ్తే అకామిడేషన్ ఉండడానికి వాళ్ళే ఎదుర్కోవాలి. అదే ఫుడ్ కి, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే. విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలకి మేము మాకు స్వచ్ఛందంగా మా యొక్క హక్కుని నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గత 49 రోజులుగా వాళ్ళు అనేక రకాలుగా నిరసన రూపంలో వివిధ రూపాల్లో వాళ్ళకి సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు స్పందించి వీళ్ళు విద్యార్థులు నష్టపోతున్నారు, తరగతులను నష్టపోతున్నారు, అదేవిధంగా వారి గౌరవ వేతనం పెంచుదామని చెప్పి ఆలోచన చేయకుండా ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రాలే. కానీ ప్రతి ఒక్క విద్యార్థినిలు 4 కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ నాయకుడు ఎవరు కనిపిస్తే అయ్యా మాకు పెంచండి, అయ్యా మాకు పెంచండి, అమ్మ మాకు పెంచండి అని చెప్పి 7,000 మాకు సరిపోతుంది, 25,000 పెంచండి, ఆన్ పార్ మెడికల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడండి, గౌరవం కల్పించడం చెప్పి సమాజంలో అంటే సమానత్వం లేదు. ఒక పక్క వాళ్ళకి ఆకాశంలో అంటుతున్నటువంటి విధంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దోచుకుంటుంది తప్ప నుంచి వెటర్నరీ యూనివర్సిటీస్, ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీలో వీళ్ళంతా కూడా వెటర్నరీ కాలేజెస్ వీళ్ళకి కావాల్సినటువంటి మాత్రం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున విద్యార్థులు చాలా విలువైనటువంటిది, చాలా వాళ్ళ యొక్క హక్కుని, రైట్ వాయిస్ ఈ రోజు ఎక్కడ కూడా మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పటికీ మాత్రం వాళ్ళపైన నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పందించలేదు. వాళ్ళు చాలా ప్రశాంతంగా, వినూత్నంగా ప్రభుత్వాన్ని అయ్యా అమ్మ అని అడుగుతున్నారు. ఇప్పటికీ స్పందించలా. 7,000 25,000కి వాళ్ళకి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. మేము గత 43 రోజులుగా రిలే నిరాదీక్ష నిర్వహిస్తున్నాము. ఎందుకనగా మా స్టైఫండ్ పెంచమని. అందుకు ఆ ప్రాసెస్ లో మేము చాలా మంది చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, అలాగే ఒక యూనియన్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కలిసాము. మాకు దానికి స్పందించి మాకు 10,500 చేస్తామని చెప్పారు. మాకు గత 13 సంవత్సరాల నుండి ఏది స్టైఫండ్ గా 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఇండెక్స్ తో తీసుకుంటే ఆ 7,000 ఏ మాత్రం సరిపోదు. మా ఇంటర్న్షిప్ లో మేము సంవత్సరం చేస్తాము. అందులో 6 నెలలు ఒక చోట, ఇంకొక 6 నెలలు రకరకాల మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము. ఎలాగంటే ప్రతి డైరీ ఫార్మ్స్ లోను, అలాగే వైవిధ్యమైన బర్రెల ఫామ్లు, గొర్రెల ఫామ్లు, పందుల ఫామ్లు, అలా డిఫరెంట్ యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తూ ఉంటాము. గవర్నమెంట్ మాకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయదు. 13 సంవత్సరాల కిందట ఇస్తున్న 7,000 ప్రస్తుతం కాలానుగుణంగా ఉన్న ఖర్చులతో ఎలా సరిపోతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అందుకనే మా పోరాటం గత 43 రోజుల నుండి చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి మినిస్టర్ వచ్చి కానీ, గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి కానీ మాతో మాట్లాడింది లేదు. ఆ పైగా మేమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజీల్లో ఉన్న అన్ని స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం దగ్గర ఆల్మోస్ట్ 40-30 మంది ఎమ్మెల్యేలని, మంత్రులను కలిసాము. కానీ మాకు ఎలాంటి
సానుకూలంగా మాతో మాట్లాడింది లేదు, మా సమస్యపై అసెంబ్లీలో మాట్లాడింది లేదు. ఒకసారి కాదు 2 సార్లు కూడా కలుస్తున్నాము, కానీ మా సమస్య మీద ఎలాంటి స్పందన లేదు. ఎందుకు వెటనరీ డాక్టర్లు అంటే ఇంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నాము. మా గౌరవ వేతనం మాకు పెంచి మాకు సమాజంలో గౌరవం ఉండేలాగా చూడాలని మా డిమాండ్. మా స్టైఫండ్ ఆన్ పార్ విత్ మెడికల్స్ పెంచాల్సిందని కోరుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్టుబడుల స్థాపనపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. విశాఖ, అమరావతి, తిరుపతిలో లూలు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర. రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. 4 కోట్లతో రెడ్ క్రాస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం. ఎన్టీఆర్ జిల్లా బెనగంచిప్రోలు తిరుపతి తిరునాళ్ల పోలీసులపై దాడి. 4 సిబ్బందికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కి తరలింపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.